హలో నమస్తే umadevaragunda.comకి స్వాగతం. ఇప్పుడు మనం చేయబోయేది దోసకాయ పచ్చడి. రకరకాలుగా దోసకాయ పచ్చడి చేయొచ్చు. దోస ఆవకాయ పెట్టచ్చు, దోస పచ్చడి కూడా చాలా వెరైటీలుగా చేయొచ్చు. ఇప్పుడు మనం చేయబోయే వెరైటీ ఒక రకం దోసకాయ పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనము పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆన్ చేసుకోవాలి. దానిలో నూనె వేసుకోవాలి. నూనె వేగే వరకు ఆగాలి. నూనె వేడెక్కిపోయింది. ఇప్పుడు అందులో ముందుగా మనము శనగపప్పు వేసుకుని వేయించుకుందాం. దోసకాయని మగ్గించి పచ్చడి చేస్తారు, దోస ఆవకాయ పెడతారు, దోసకాయని ముక్కలుగా చేసి వేయించిన మిరపకాయలతో పచ్చడి చేస్తారు, రకరకాలుగా చేస్తారు. ఇది దోసకాయతో మనం మిరపకాయలు వేయించి రుచికరంగా చేస్తే దోసకాయ పచ్చడి అన్నమాట. ముందుగా శనగపప్పు వేయించుకుంటే శనగపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, అయితే అందుకని ముందుగా శనగపప్పు వేయించుకోవాలి. కొన్ని తొందరగా మాడిపోతాయి, అందుకని అలాంటివి మనం చివరిలో వేసుకుని వేయించుకోవాలి. శనగపప్పు వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో మినపప్పు వేసుకుందాం. కాస్త జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు, ఒక చిటికెడు ఆవాలు, ఇప్పుడు మనము మిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు వేగిపోయింది ఇది. దీన్ని మనం మిక్సీలో పట్టేసుకోవాలి. ఇందులో మనం కాస్తంత కరివేపాకు కూడా వేసి కలిపి తిప్పుకుంటే మిక్సీలో వేసి పొడి చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. మనం ఇందాక వేయించుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, అవి మిక్సీ గిన్నెలో వేసేసుకుని మనం దోసకాయ ముక్కలు ఇలాగా చిన్నగా తరుగుకోవాలన్నమాట. అయితే దీంట్లో వచ్చిన గింజలు రసము ఉంటుంది కదా, అది విడిగా తీసేసి మనం చిన్న ముక్కలుగా తరుక్కుంటే ఆ రసంలో చింతపండు వేసి ఒక 2 నిమిషాలు అట్టే పెడితే నానిపోతుంది. దాన్ని కూడా మనం ఈ మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకుంటాం. దీంట్లో కాస్త తగినంత ఉప్పు వేసుకుని మిక్సీలో పేస్ట్ చేసేసుకుంటాం. మిక్సీలో పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనము ఒక గిన్నెలో తీసి గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్లోకి మనం ఇందాక తరిగి ఉంచుకున్నాం కదా, సన్నగా తరిగిన దోసకాయ ముక్కల్ని వేసేసుకుందాం. వేసేసుకుని బాగా కలిపేసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనము ఆ గింజలు తరిగేటప్పుడు, దోసకాయ తరిగేటప్పుడు వచ్చిన గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు కూడా వేస్ట్ అవ్వవు. అవి కూడా ఆహారంలో ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా. మామూలుగా మనం అవి గుచ్చుకుంటుంటాయని పారేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ పచ్చళ్ళలో మనం అలాగా పారేసే అవకాశం కూడా లేదు, చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇటు హెల్త్కి కూడా చాలా మంచిది. అయితే దాంట్లో చింతపండు నానేసేసుకుని మనం వేయించుకున్న మిరపకాయల్లోనే అది కూడా వేసి పేస్ట్ చేసేస్తే
చక్కగా ఈ దోసకాయ ముక్కల్లో కలిపేసుకుంటే దోసకాయ ముక్కలు నోట్లో కరకరలాడుతూ ఉంటాయి. చక్కగా కారము బాగుంటుంది, అన్నీ కూడా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, 2 నిమిషాల్లో మనం దోసకాయ పచ్చడి రెడీ చేసేసాం. ఇది అన్నంలో నంచుకుని తినచ్చు, మరి ఇంకా మనము చపాతీలు వాటిల్లో కూడా మనం నంచుకుని తినచ్చు. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉండే ఈ దోసకాయ పచ్చడి రెడీ. అయితే ఇందులో మనము కొంతమంది పోపు వేసుకుంటారు, కాస్త ఆయిల్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వెచ్చ చేసుకుని మిరపకాయలు ఆవాలు వేసుకుని వేయించి పోపు కూడా పెట్టుకుంటారు. పోపు పెట్టుకోకపోయినా చాలా రుచిగా ఉంటుంది, పోపు పెట్టుకున్నా చాలా రుచిగా ఉంటుంది. అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇది పోపు లేకుండా ఈ వెరైటీ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులో పోపు కూడా పెట్టుకుందాము, చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుంది. గరిటె పోపు అంటుంటాం కదా, అట్లాగా చిన్నగా